రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. ఎప్పుడో చిన్నప్పుడు పెద్దలు చెప్తూ ఉండేవారు కదా, మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది అని చెప్పి. ఇంకొకరిని మోసం చేయాలి అంటే మొదటికే మోసం వస్తుంది. దీనికి సంబంధించి చక్కనైన పిట్ట కథ చెప్పడానికి రెడీగా ఉన్నాను మన పిట్ట కథల్లో. మరి అనగనగా ఒక ముగ్గురు దొంగలు దొంగతనం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ ఊరిలో ఎవరిలో దొంగతనం చేద్దామా అని చెప్పి ఆలోచించి ఆ ఊరిలోనే అత్యంత డబ్బున్న వ్యక్తి ఇంటికి వెళ్ళి దొంగతనం చేద్దామని మెంటల్గా ఫిక్స్ అయ్యారు. ఆ రోజు రాత్రి అనుకున్న ప్లాన్ ప్రకారంగానే ఆ డబ్బున్న వాళ్ళ ఇంటి గోడ దూకి ఆ గోడ నుంచి పైపు సహాయం ద్వారా ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక లాకర్లో ఉన్న ధనాన్ని, అలా వైఫ్ రూమ్లో ఉన్న బంగారాన్ని, ఆయన ఇంటి నూయలో దాచిన బావిలో దాచిన డబ్బుని కూడా బయటికి తీసి మొత్తం ఖాళీ చేసేసి అడవిలోకి పరిగెట్టారు. అడవిలోని కాస్త దూరం వెళ్ళిన తర్వాత అలసిపోయి ఆకలేయడం మొదలెట్టింది. అందులో ఒక దొంగ ఫుడ్ కొనడానికి దగ్గరలో ఉన్న ఊరికి వెళ్ళాడు. మిగతా ఇద్దరు ఒక ప్లాన్ వేసుకున్నారు. అదేంటి అంటే, అరే ముగ్గురం పంచుకుంటే ధనం అంతా అటు ఇటు అయిపోతుంది, మనిద్దరమే ఈ డబ్బంతా పంచేసుకుందాము, మూడో వాడిని చంపేద్దాము అని ప్లాన్ వేసుకుంటారు. ప్లాన్ వేసుకున్న తర్వాత వాళ్ళు ఇద్దరు ఆయన ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇదే టైంకి ఏమవుతుంది, ఆ ఒక్క దొంగ ఎవడైతే ఫుడ్ తీసుకురావడానికి ఊరిలోకి వెళ్ళాడో వాడికి ఒక ఐడియా వస్తుంది. వాళ్ళిద్దరిని చంపేస్తే మొత్తం సొమ్ము నేనే తీసేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. కానీ అప్పుడు ఆయన తినాల్సిన ఫుడ్ తినేసి మిగతా ఇద్దరి దాంట్లో పాయిజన్ కలిపేసి తీసుకెళ్తాడు. ఆ ఫారెస్ట్లోకి తీసుకెళ్ళిన తర్వాత వెంటనే వీళ్ళ ప్లాన్ గురించి తెలియని ఆ ఒక్క థీఫ్ ఎవడైతే విలేజ్లోకి వెళ్ళాడో ఆయనని చంపేస్తారు. అమ్మయ్య, ఇప్పుడు మన ఇద్దరమే ఇది పంచుకోవచ్చు అని అనుకుంటారు. అండ్ ఆకలిస్తుంది కదా, చనిపోయిన ఆయన చేతిలో ఫుడ్ని చూసి ఆకలిగా ఉంది, ఫస్ట్ తినేద్దామని తినేస్తారు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా పాయిజన్ ఫుడ్ తిని చనిపోతారు. సో వెంటనే పోలీస్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ధనం దొరికి ఆ డబ్బున్న వ్యక్తి ఎవరి దగ్గర అయితే దొంగతనం చేశారో తిరిగి ఆయన ఇంటికి ఆ సొమ్మంతా వెళ్ళిపోయింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, ముగ్గురు కుట్రలు పన్నారు, ఆ కుట్రలకి వాళ్ళే బలయ్యారు. సో దీన్ని బట్టి ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఈవిల్ పీపుల్కి కూడా ఈవిల్ గానే ఫేట్ నడుస్తుంది. అందుకనే ఎప్పుడూ మంచితనంతోనే ఆలోచించాలి. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.